సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ సిట్టింగ్ పోస్చర్. మనం పూర్వకాలంలో చూస్తే గురు శిష్య రిలేషన్ ఏదైతే ఉంటుందో, గురువులు శిష్యులు అందరూ కింద నేల మీద కూర్చుని ఉండేవాళ్ళు. అలా కూర్చున్నప్పుడు వాళ్ళెవ్వరూ కూడా ఇలా స్పైన్ బెండ్ చేసి ఉండడం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ స్పైన్ అనేది స్ట్రెయిట్గా ఎరెక్ట్గా ఉండేది. అది ఎందుకు అంటే స్పైన్ ఒకవేళ బెండ్ అయి ఉంటే, అంటే ఈ రోజుల్లో మనం స్టూడెంట్స్ చూస్తున్నాం కదా, చాలా చిన్న ఏజ్లోనే ఇలా ఇలా ఉండి చదువుతున్నారు, పడుకుంటున్నారు, నిద్ర వచ్చేస్తోంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీ పొజిషన్ని బెండ్ చేసి కూర్చుంటారో మన స్పైన్ ఈజ్ ఫుల్ ఆఫ్ నర్వ్స్, నర్వ్ ఎండింగ్స్ అంటామన్నమాట. సో మన స్పైన్ నుంచి అన్ని నర్వ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టిమ్యులస్ అనేది అ లాట్ ఆఫ్ రోల్ మన స్పైనే ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే మనం స్పైన్ని బెండ్ చేస్తామో ఆ నర్వ్స్ అన్నీ కూడా డిస్టార్ట్ అయిపోతాయి అన్నమాట, వీకన్ అయిపోయి మనకు ప్రాపర్ ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్కి కన్వే అవ్వవు. అంటే దే వోంట్ బి ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ నర్వ్ ఇంపల్సెస్ కావచ్చు, ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది జరగకుండా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎరెక్ట్ పోస్చర్. మీరు కూర్చున్నప్పుడు మీ స్పైన్ స్ట్రెయిట్గా ఉండేలాగా మీరు కూర్చోండి. గ్రాడ్యువల్లీ మీరే చూస్తారు డిఫరెన్స్ని. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్.